అప్పర్ హౌస్లో ఉన్న మీ సెనేటర్ వచ్చి ఏం మాట్లాడుతుంది ఆవిడ చెబుతోంది, అయోధ్యలో మా పాక్ ఆర్మీ సోల్జర్స్ వెళ్ళి బాబ్రీ మసీదు కడతారట. అసలు అంటే మీరు రెచ్చగొట్టే మాటలు, అసలు రక్తం మరిగిపోయే మాటలు, అటు కానీ ఇటు కానీ. ఎందుకంటే అక్కడ రక్తం మరిగిపోయి మీకేం కావాలి, మీ దేశం నుంచి మరింతమంది ఉగ్రవాదులను తయారు చేయడానికి మీకు వాళ్ళకి ఒక ప్రేరణ కావాలి. మీ మాటలే వాళ్ళకి ప్రేరణ. మిమ్మల్ని మొత్తం 7-8 మంది ఉన్నారండి వీళ్ళంటి వాళ్ళు, బిలావర్ భుట్టోతో సహా. వీళ్ళందరినీ ఇట్లా ఖాళీగా వదిలేయకూడదండి. సమీపంలో ఉన్నాక మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్ళి అక్కడ అవైలబిలిటీ ఉన్న డాక్టర్లకి, ఒకవేళ మీకు అంత ఇబ్బంది ఉంటే మీ ప్రాణాలకి ఏం భయం లేదు, మా ఆర్మీ రక్షణగా నిలుస్తుంది, 4-5 స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని వచ్చి మా దగ్గర ఉన్న మానసిక వైద్యులకు చూపించి మీకు దానికి చికిత్స ఎర్రగడ్డలో కానీ విశాఖపట్నంలో కానీ, అంటే మాకు ఈ రెండు బాగా ఫెమిలియర్ హాస్పిటల్. ఇంకా ఢిల్లీలో కూడా ఉంటాయి, మీకు హైదరాబాద్ ఎప్పుడు రాలేదు కాబట్టి హైదరాబాద్ చూసినట్టు ఉంటుంది, మీ ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. మీ అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ కూడా తగ్గపోతే వైజాగ్లో ఇంకో మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే ఆ సముద్ర తీరంలో కొంచెం సేద్దేరి మళ్ళీ మీ దేశం వెళ్ళిపోవచ్చు. ఇది మా దేశం మీ మీద నడిపిస్తున్న ట్రోల్స్. మమ్మల్ని అంటారా మీరు తమాషాగా ఉందా, మేము దిగితే భారత్ పరారా, అట్లీస్ట్ పరారవుతామని అంటున్నారు, సంతోషం. మీరు ఉండాలి కదా, మీరు అంటూ ఉంటే మీరు పరారవటమా దాక్కోవటమా అని. మీరు ఉండరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.